రేపే మనకు అతి పెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. కాబట్టి ఏంటంటేనండి, తులసి మొక్క దగ్గర ఇది ఒకటి పెట్టండి. ఇలా పెడితే 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందనమాట. కాబట్టి తులసి మొక్క దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారు. అసలు తులసి మొక్క దగ్గర మనం ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా తులసమ్మ ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారు. అంటే లక్ష్మీదేవి రూపంగా భావించి మనం పూజించడం జరుగుతూ ఉంటుంది కదా. తులసి మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క. అలానే కాకుండా ప్రతి దినము కూడా అంటే పూజలు అందుకుంటూ ఉంటుంది తులసమ్మ. అలానే కాకుండా తులసిని మనం పూజించడం, ఆరాధించడం ఇలా చేస్తూ ఉంటాము. ఎక్కడైతే తులసమ్మ గుబురుగా అంటే పెరుగుతూ ఉంటుందో తులసి చెట్టు, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఏంటంటే కనుక స్థిర నివాసాన్ని ఏర్పరచుకుందని అర్థం అనమాట. అలానే కాకుండా తులసి మొక్క అండి మనం పెట్టగానే ఏంటంటే కనుక తులసి చెట్టు చచ్చిపోతూ ఉంటుంది. అంటే మనము చనిపోయింది అనకూడదు, నిద్రించింది అనాలి. అలానే కాకుండా ఏంటంటే కనుక అలా జరుగుతుందంటే మీ ఇంట్లో ఏదో చెడు ఉందని అర్థం అనమాట. అందుకే మీ ఇంట్లో ఎప్పుడు కూడా తులసి కోట ఉండేలాగా చూసుకోండి. అంటే అది గుబురుగా పెరిగేలాగా చూసుకోండి. అలానే కాకుండా తులసి మొక్క మీ ఇంట్లో ఉంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. చిన్న కుండీలోనైనా సరే తులసి మొక్కను పెట్టుకోండి. పెట్టడం కాదు, పూజించడం కూడా చేసుకోవాలి. అంటే మనం చాలా వరకు ఏం చేస్తామండి, తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే పూజిస్తాం. అలా కాకుండా మనము కనీసం అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తులసమ్మకు నమస్కారం చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక వెళ్ళొస్తానని చెప్పటం, ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిదనమాట. అంటే లక్ష్మీదేవి రూపం తులసి మొక్క కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనం వెళ్ళే పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఆ పనుల పరంగా ఏంటంటే కనుక మనకు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అలానే కాకుండా రేపు అమావాస్య కదా, అత్యంత శక్తివంతమైనది అమావాస్య. చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. రేపు అమావాస్య తిథి రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది. మనం ఎంత కష్టపడినా కానీ డబ్బు రాదు కదండి. డబ్బు రాక కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనం నరకం చూస్తూ ఉంటాం. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది. ఇది చాలా చిన్న పరిహారం అండి. ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనం ఫలితం పొందుతాము, ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. అమావాస్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. నార్మల్గా చెప్పాలంటే రేపు వచ్చే అమావాస్య కూడా అమ్మవారికి ఇష్టమైనది కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండండి ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకొని ఫలితం పొందండి. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనమాట. ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని మీరు ఇంట్లో పూజ చేసుకుని ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని అనంతరం ఏంటంటే కనుక 5 రూపాయల బిల్ల ఉంటుంది కదా, దీన్ని పాలతో కడగండి. తులసి కోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే కనుక 5 రూపాయల బిల్లని పాలతో కడిగేసి తులసి మొక్క మొదట్లో పెట్టాలండి. ఒకవేళ మీ దగ్గర రాగి నాణ్యం ఉందనుకోండి, అది తీసుకోండి. రాగి నాణ్యం మా దగ్గర లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు 5 రూపాయల బిల్ల తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. సంపాదనను పెంచడానికి, ఆగిపోయిన ధనం అనేది మన దగ్గరికి రావడానికి, ధన ద్వారాలు తెచ్చుకుని 4 వైపుల నుంచి కూడా డబ్బు మన దగ్గరికి ఆకర్షించడానికి ఏకైక పరిహారం, ది బెస్ట్ పరిహారం, చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి దీన్ని ఎవరైతే నమ్మకంతో చేసుకుంటారో అలాంటి వాళ్లకు డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. చేతిలో చిల్లి గవ్వ కూడా లేక మనము కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం, ఏం చెయ్యాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది, అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఇది మనకు చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ ఫలితాలు మాత్రం ఎక్కువగా ఉంటాయండి. ఆ ఫలితాలను అయితే మనం మన కళ్ళతోనే చూస్తామన్నమాట. చూసి మనం ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరేంటంటే కనుక రేపు వచ్చే అమావాస్య రోజు ఖచ్చితంగా తులసి మొక్క దగ్గర ఈ చిన్న పని చెయ్యండి. ఎంతసేపు పెట్టాలంటే కనుక 44 నిమిషాల పాటు కానీ 1 గంట సేపు కానీ తులసి మొక్క మొదట్లో ఏదైనా ఒక సైడ్కు పెట్టేసి వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత మట్టిలో నుంచి తీసిన తర్వాత దాన్ని మళ్ళీ నీళ్లతో కానీ దేనితో కడగకూడదు. ఆ మట్టిని అంతా కూడా ఏంటంటేనండి చక్కగా ఒక క్లాత్ సహాయంతో తూడ్చేయండి. తూడ్చిన తర్వాత దాన్ని మీ పర్సులో కానీ, జేబుల్లో కానీ, అంటే బీరువా లాకర్లో కానీ, గల్లాపెట్టెలో కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టుకోండి. చూడండి, మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం అయితే చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. ఇది చాలా చిన్న పరిహారం కాబట్టి ఈ విధంగా ఏంటంటే చేయండి, చేసి ఫలితం పొందండి. రేపు అమావాస్య చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ పరిహారం అనేది మీకు చక్కగా సిద్ధిస్తుంది, ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అన్నమాట. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క పైనండి, అంటే తులసి మొక్క మొదట్లో ఇది చల్లండి. తులసి మొక్క పైన కావచ్చు, తులసి మొక్క మొదట్లో కావచ్చు, ఇది చల్లటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. లక్ష్మీదేవి సంతోషించి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత అందులో ఒక 5-6 చుక్కల రోజ్ వాటర్ లేకపోతే రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అవైనా సరే ఒక 5-6 వేసుకోండి. వేసిన తర్వాత 3 చుక్కల పాలు, అలానే కాకుండా చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, చిటికెడు అంటే చిటికెడు విభూది అనమాట.
ఇవన్నీ కూడా కలిపేసి ఏంటంటే తులసి కోట మీద అంటే తులసి మొక్కలో మనము ఈ నీటిని సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని మనకు కావలసినంత ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది. మన సంపాదనను పెంచుతుంది. మనకు అద్భుతమైన ఫలితాలతో మన జీవితాన్ని మారుస్తుంది. మనకు ఎనలేని సంపాదనను తెచ్చిపెట్టడానికి కూడా ఈ పరిహారం కూడా మనకు అనుకూలిస్తుంది అనమాట. తులసి చెట్టు దగ్గర మనం ఏది చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అయితే 99% అయితే కలగటానికి అవకాశం ఉంటుందండి. అంటే మన ఇంట్లోనే ఉండటం, మన ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటం, మనకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వటం, అలానే కాకుండా ధన ద్వారాలను తెరిపించటం, ధనం వచ్చేలాగా చేయటం, మన ఇంట్లోనే స్థిరంగా ఉండేలాగా చేసుకోవటానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఈ విధంగా ఉపయోగపడతాయి. కాబట్టి రేపు అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇది చెయ్యండి. ఇది సమయం అంటూ ఏమీ లేదు, మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఉదయమైనా సరే చేసుకోండి, సాయంత్రమైనా సరే చేయండి, ఏం కాదు, ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూసి అంటే షాక్ అవుతారని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి. ఇవన్నీ కూడా తులసికోట దగ్గర చేసే పరిహారాలు ధనాన్ని అంటే తెచ్చిపెట్టడానికి, ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయండి. ధనం లేక మనం కొన్నిసార్లు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగక ఇబ్బంది పడిపోతాం కదా, అలాంటి వాళ్లకు చక్కగా పనిచేసే పరిహారాలు కాబట్టి చేసేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు అమావాస్య కదా, మర్చిపోకుండా ఏంటంటే ఇప్పుడు చెప్పుకునే విధంగా కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోండి. కోడిగుడ్డు పరిహారం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలను చూసి మనమే ఆశ్చర్యపోతాము. అలానే కాకుండా కోడిగుడ్డు అత్యంత శక్తివంతమైనది, చాలా చాలా ఏంటంటే కనుకనండి పవర్ఫుల్ అని చెప్పొచ్చు. అమావాస్యకు అంటే సరి సమానమైన పరిహారం ఈ కోడిగుడ్డు పరిహారం. కోడిగుడ్డు అంటే పరిహారం చేయడం వల్ల మన సుడి తిరుగుతుంది, మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఏంటంటే ఇలాగా చేస్తుందన్నమాట. కోడిగుడ్డే కదా అనుకుంటాం, కానీ కోడిగుడ్డు చాలా శక్తివంతమైనదండి, తొందరగా ఫలితాన్ని ఇస్తుందన్నమాట. లోపల సొన ఏంటంటే కనుక ఎల్లోగా ఉంటుంది, బయట ఏమో మనకు కోడిగుడ్డు అంటే చూడటానికి తెలుపుగా అంటే ఉంటుంది కదా, అంటే వైట్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఫలితం అనేది అత్యంత అంటే తొందరగా మనకు సిద్ధిస్తుందని శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే ఈ విధంగా ఆచరించండి. ఇదేంటంటే పిల్లల పరంగా అండి, మన ఇంట్లో పిల్లలు ఉంటూ ఉంటారు, అంటే ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, కొంచెం అంటే ఈడులో ఉన్న పిల్లలు కూడా అంటే కొంచెం ఏజ్లో ఉంటారు కదా, అలాంటి పిల్లల పరంగా కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి, అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ పిల్లల పరిహారానికి అయితే ఒకటే ఒక కోడిగుడ్డు అయితే సరిపోతుంది. ఇక వారిపై ఉండే చెడు దిష్టి, నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా పోతాయన్నమాట. మన ఇంట్లో మన పిల్లలు ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, మానం చేస్తూ ఉంటారు, సరిగ్గా తిండి తిప్పలు అంటే ఏమి అంటే ఉండవు. అలానే కాకుండా ఏడిపిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు కదా, ఉండగా పేరెంట్స్ ఏంటంటే చాలా అంటే సతమతం అయిపోతూ ఉంటారు. ఏం చేయాలి, మా పిల్లలు ఎదగటం లేదు, మా పిల్లలపై నరదిష్టి ఉంది, ఏం చేస్తే పోతుంది అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుందండి. అందుకే మీరు ఆడపిల్లలైనా కావచ్చు, మగ పిల్లలైనా కావచ్చు అండి, అందరూ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే కనుక పుట్టిన 3 నెలల పిల్లల నుంచి ఏంటంటే మొదలుకొని మనము 28, 29 సంవత్సరాల అంటే వయసున్న పిల్లలకు కూడా ఈ పరిహారం చేయొచ్చు. చిన్న పిల్లలకండి 10 ఏళ్ళ లోపు పిల్లలకైతే వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది. కొంచెం పెద్దవారికి ఏంటంటే సమయం పడుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అందుకే అమావాస్య రోజున ఒక కోడిగుడ్డు తీసుకోండి. కోడిగుడ్డుపై ఏంటంటే కనుక గీతలు, రాతలు లేకుండా చూసుకోవాలి. కొంతమంది పిల్లలు ఏంటంటే కనుకనండి కొంచెం మంచిగా రెడీ చేసామనుకోండి, ఆ పిల్లలకి ఏంటంటే దిష్టి కొడుతుంది. కొంతమంది కళ్ళు పడి ఏంటంటే ఆ పిల్లలు అంటే ఎదుగుదల ఆగిపోతుంది, ఆ పిల్లలకు అంటే కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బంది నుంచి బయటికి రావడానికి మనం రకరకాల పనులు, రకరకాల పరిహారాలు చేస్తాం. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఆ పిల్లలపై ఉండే దిష్టి దోషాలు పోవు, ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా పోదు కదా, పోక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. చాలా వరకు కూడా జిద్దు చేయటం, మానం చేయటం, ఎక్కువగా అంటే ఇబ్బంది పెట్టడం, అలానే కాకుండా కంటిన్యూగా ఏడుస్తూనే ఉండటం, లేదంటే ఇలా చిన్నగా అనారోగ్య సమస్యలు రావటం, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళినా కొంతమంది పిల్లలకు పడదు. కొంతమంది పిల్లల్ని చూస్తే కొంతమంది ఓర్వక ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రాలతో కూడా ఏంటంటే వారిపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి, అలాంటి వాటి నుంచి కూడా అండి మీరు చక్కగా బయటికి రావడానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఈ పరిహారం. కాబట్టి దీన్ని మీరు నమ్మకంతో చేసుకోండి. అమావాస్య కదా అనుకుంటాం, కానీ అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడుకుని వస్తూ ఉందన్నమాట ఈసారి. అలా వచ్చి అమావాస్య రోజున కోడిగుడ్డుని తీసుకోవాలన్నమాట. ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి, సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అంటే కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయంలో చేసుకుంటే మీకు మంచిదన్నమాట, మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట చేస్తే ఇలాంటి పరిహారాలకు పెద్దగా రిజల్ట్ అనేది ఉండదండి. అందుకే మనకేంటంటే కనుక శాస్త్రాల్లో సాయంత్రం సంధ్యా సమయంలో చీకటి పడే సమయంలో చేసుకుంటే ఫలితం అధికంగా ఉంటుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోతారని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఇలా కోడిగుడ్డుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు మీద ఏంటంటే కనుక బొగ్గుతో కానీ, బ్లాక్ స్కెచ్ మార్క్తో కానీ, ఇలా పెన్సిల్తో కానీ, నల్లదనమాట ఏదైనా పర్వాలేదు, ఆడవాళ్ళు పెట్టుకునే ఐబ్రో పెన్సిల్ కానీ ఏదైనా పర్వాలేదు, కానీ నలుపు ఉండాలి. నలుపు రంగుతో ఏంటంటే కనుక ఇంటూ మార్క్ వేయాలి కోడిగుడ్డు మీద. అలా వేస్తే ఆ కోడిగుడ్డు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట. అందుకే ఇలా మీరు ఏంటంటే కనుక కోడిగుడ్డు పైన ఇంటూ
ఇంటూ మార్కు వేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకోండి. ఒకటే అండి కోడిగుడ్డు, దీంట్లో మీరు పెద్దగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అలానే కాకుండా పరిహారం సిద్ధింపబడదు, ఫలితం రాదని మీరు బాధపడాల్సిన అవసరమే లేదనమాట. చాలా చిన్న పరిహారం అండి, అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలకి ఏదైనా అంటే ఇబ్బంది ఉంది అనుకోండి, వితిన్ సెకండ్స్లో ఈ పరిహారం చేయండి. అంటే వెంటనే మన ఇంట్లో ఉంటాయి కదా కోడిగుడ్లు, తీసుకున్నామా, దానిపైన ఇంటూ మార్కు వేసామా, పిల్లల్ని చక్కగా తూర్పు ముఖాన నించోబెట్టామా, ఆ తర్వాత ఆ పిల్లలకు మీ ప్రాంతాన్ని బట్టి చక్కగా దిష్టిని దిగదూర్చండి. ఇలా దిష్టిని దిగదూర్చిన తర్వాత ఆ కోడిగుడ్డుని తీసుకెళ్ళి పగలగొట్టకుండా ఏదైనా చక్కగా ఒక ప్రదేశంలో వదిలేసి రండి. మీరు అలా పెట్టొచ్చిన తర్వాత దాన్ని ఎవరు తీసుకున్నా మీకు సంబంధం లేదు, అది ఎటుపోయినా సంబంధం లేదనమాట. కానీ ఇలా తీసేసిన తర్వాత ఆ పిల్లలకి ఏంటంటే కనుక కాళ్ళు చేతులు ఖచ్చితంగా శుభ్రం చేయాలండి. అలా చేస్తేనే ఆ పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోయినట్టు, ఆ పిల్లలపై ఉండే నెగిటివ్ అంతా కూడా పోయినట్టు అనే అర్థమని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక పిల్లలపై ఉండే చెడు ప్రభావంతో పాటు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలి, బాగుండాలి, ఇబ్బంది ఉండకూడదు, మా పిల్లల ఎదుగుదల బాగుండాలండి, మా పిల్లలు చక్కగా హుషారుగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, అలానే ఏంటంటే కనుక పిల్లలపై ఉండే అంటే దిష్టి దోషాలన్నీ కూడా పోవాలని కోరుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయండి. పరిహారం చేసేసి మీ పిల్లల పరంగా ఉండే చెడు మొత్తం తొలగించుకోండి. ఇది పిల్లల పరంగా ది బెస్ట్గా పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ పరిహారం చేసిన తర్వాత వీలుంటే దుస్తులు కూడా మార్చండి. ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రంగా కడిగేసి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మీరు కేవలం నిమిషాల్లోనే మీరేంటంటే ఫలితం పొందుతారన్నమాట. ఇలా చేసేసి ఆ కోడిగుడ్డుని తీసుకొని వెళ్ళి మీరు పగలగొట్టకుండా పెట్టేసి ఇంటికి వచ్చేలో మీ పిల్లల్లో మీరు ఏంటంటే కనుక కొంచెం యాక్టివ్నెస్ అనేది చూడగలుగుతారు. అంత చక్కగా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం. చాలామంది కూడా ఏంటంటే నమ్మరు, కానీ మీరు నమ్మి చెయ్యాలి, కానీ మీకైతే ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి పిల్లల పరంగా ఈ పరిహారం చేసుకోండి. అలానే కొంతమంది పిల్లలండి సంపాదిస్తూ ఉంటారు. సంపాదించే పిల్లలకు కూడా ఏంటంటే కనుక దిష్టి దోషాలు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి. సంపాదించే పిల్లలకు కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య అనేది వస్తూనే ఉంటుంది కదా. కొంచెం బాగా సంపాదించుకుంటే మన పిల్లలకు ఎందరో దిష్టి పెట్టేవాళ్ళు మన సొంత వాళ్ళే మన పిల్లలపై కుళ్ళుకుంటూ ఉంటారు. బాగా సంపాదించుకున్నారు, బాగా చేసుకుంటున్నారు, బాగా బ్రతుకుతున్నారు అన్నట్టుగా మన పిల్లలపై ఏడుస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం పిల్లల పరంగా చేయండి. పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం కదా. పిల్లలకి ఏది కాకూడదని మనం కోరుకుంటూ ఉంటాం. కాబట్టి మన పిల్లలు బాగుండాలంటే మనం కొన్ని పరిహారాలు, కొన్ని విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలండి. అప్పుడే వారి ఎదుగుదల కావచ్చు, వారి పెంపకం, ఇవన్నీ కూడా అంటే మనం ఎంత మంచిగా మనం చూసుకున్నా మన పిల్లలకి ఏంటంటే కనుక దిష్టి దోషాలు అనేవి కామన్గా ఏర్పడుతూ ఉంటాయి. కొంతమంది పిల్లలకి ఎక్కువగా దిష్టి దోషాలు అంటే వెంటాడుతూ ఉంటాయి, కొంతమందికి ఏంటంటే తక్కువగా ఉంటాయి. కొంతమందికి దిష్టి తీస్తే పోతుంది, కొంతమందికి తీసినా కానీ పోదండి, పోక కూడా బాధపడే అంటే సిచ్యువేషన్ ఉంటుంది కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికైతే ఈ అమావాస్య పరిహారం కోడిగుడ్డు పరిహారం అండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే అమావాస్యకు పర్ఫెక్ట్ పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. అమావాస్య అంటే చాలామంది కూడా భయపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే కనుక అమావాస్య వస్తే మాకు చెడు జరుగుతుందని చాలామంది భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక మీరండి గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డుతో ఈ విధంగా పరిహారం చేస్తే అమావాస్య భయాలన్నీ కూడా పోతాయి. కొంతమందికి అమావాస్య కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. అమావాస్య కలిసి వస్తే కొంతమంది ఇళ్లలో మనం గొడవలు సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కదా. అలా కూడా ఏంటంటే కనుక గొడవల్ని తగ్గించుకోవడానికి మీపై ఉండే అంటే దుష్ట శక్తులను కూడా మీరు అంటే బయటికి పంపించుకోవడానికి కూడా ఈ యొక్క కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి, చేసేసి ఫలితం పొందండి. పెద్దవారి పరంగా చేయకూడదా అండి అంటే కనుక పెద్దవారు కూడా చేసుకోవచ్చు, కానీ పిల్లలకు తొందరగా ఏంటంటే ఫలితం ఉంటుంది, పెద్దవారికి కొంచెము లేటుగా ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట. అందుకే ఇలా మీరు ఏది చేసినండి మాకు జరుగుతుంది, ఫలితం వస్తుందని మనం చేసుకున్నాం అనుకోండి, మనం ఫలితాన్ని చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. అదే మాకు ఫలితం రాదు, ఏదో వస్తుందో లేదో అన్నట్టుగా మనం డౌట్తో చేసుకుంటే అది డౌట్గానే ఉండిపోతుంది అనమాట. అలా మీరేంటంటే నమ్మకంతో ఆచరించుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం అండి, ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది. నార్మల్గా ఏంటంటే కనుక మాఘ అమావాస్య అండి. ఈ అమావాస్య ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ఫుల్ అనమాట. అమావాస్య ఏంటంటే కనుక మాఘ అమావాస్య రోజు పితృతర్పణాలు వదలటం, అలానే కాకుండా కాకి కనిపిస్తే నమస్కారం చేసుకోవటం, కాకికి ఆహారం పెట్టడం, అలానే వచ్చేసి ఏంటంటే కనుక నల్లగా రొట్టెని కాల్చేసి కాకికి పెడితే పితృశాపాలన్నీ కూడా పోతాయి. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న పితృశాపాల నుంచి మీరు బయటపడగలుగుతారు. పితృదోషాలు, పితృశాపాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే జీవితంలో ఎదుగుదల అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ఏం చెయ్యాలో అర్థం కాక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి ఇలా ఈ రోజు ముఖ్యంగా ఈ అమావాస్య తిథి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, మీకు కాకి ఎదురొస్తే ఖచ్చితంగా ఏంటంటే కనుక నమస్కారం చేసుకోండి. మీరు ఏం చెయ్యకండి, నమస్కారం చేసుకోండి. ఇంటికి మీరు అన్నం తినేటప్పుడు కాకి వచ్చిందనుకోండి, ఒక ముద్ద అన్నాన్ని ముందుగా ఏంటంటే కనుక కాకి పెట్టిన తర్వాత తినండి. అలా కూడా ఏంటంటే మీకు ఫలితం ఉంటుందన్నమాట. పితృశాపాలు, దోషాల నుంచి మీరు బయటపడతారు. అమావాస్య అనేది చాలా శక్తివంతమైనదండి. నార్మల్గా ప్రతి నెలలో అమావాస్య వస్తుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుంది. అలానే కాకుండా అమావాస్యకు తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పి ఈ కోడిగుడ్డు పరిహారం కూడా అలాగే మనకి ఏంటంటే ఉపయోగపడుతుంది. చాలా
మంచి రిజల్ట్ని అయితే తెచ్చిపెడుతుంది అనమాట. కోడిగుడ్డు ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మారుస్తుంది, దిష్టి దోషాలతో పాటు దరిద్రాన్ని పోగొడుతుంది, అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టడానికి కోడిగుడ్డు అనేది చక్కగా పనిచేస్తుందండి. కాబట్టి కోడిగుడ్డుతో పరిహారం అనేది చెయ్యండి. అలానే అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. అమావాస్య రోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, నల్లటి వస్త్రాలు ధరించడం, దూర ప్రయాణాలు చేయటం, అలానే కాకుండా మూగ జీవాలను హింసించడం ఇలాంటివి చెయ్యకూడదు. అమావాస్య రోజున ఒకవేళ ఇలాంటివి మీరు కనుక చేసుకున్నట్టయితే నరకానికి పోతారండి. నరక బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. కాబట్టి మీరేంటంటే కనుక ఇలాంటివి చెయ్యకండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పి పరిహారం అండి, అంటే పెద్దల పరంగా చెయ్యండి. ఇప్పుడు చెప్పి పరిహారం ఏంటంటే పెద్దవాళ్ళ పరంగా చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి ఏంటంటే కనుక కోడిగుడ్డుతో మనం ఏంటంటే కోడిగుడ్డుతో పాటు 2 ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఎండుమిరపకాయలను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా పెద్దవారి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అనమాట. అంటే ఇప్పుడు పెద్దవారికి ఏంటంటే కనుకనండి మనం ఎక్కడికైనా వెళ్తామండి, ఏదైనా సరే గాలిలాగా మనకు వచ్చి తాకుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే కనుక ఆ గాలే కదా పోతుందిలే అనుకుంటాం. కానీ అదేంటంటే కనుక అది చిన్నగా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం అనిపించదు, అది పెద్దగా పెరిగేసరికి ఏంటంటే కనుక మనకు అర్థం కాక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. ఇది చిన్నగా ఉన్నప్పుడు చూయించుకున్నా బాగుండు, ఇప్పుడు ఇంత అంటే బాధ రాకపోయేది, ఇంత ఇబ్బంది రాకపోయేది అనేది మనం ఏంటంటే సఫర్ అవుతూ ఉంటాం. ఇలా గాలి సోకటం, ఎవరైనా ఏదైనా చేయించారని బాధపడటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. కోడిగుడ్డు 2 ఎండుమిరపకాయలు తీసుకోండి. అంటే ఇదేంటంటే కనుకనండి మీకు గాలి సోకింది, గాలి వల్ల మేము సఫర్ అవుతున్నాము, అలానే కాకుండా మాకు ఏదో ఉందండి, ఏదో పట్టి పీడిస్తుందండి, అమావాస్య వస్తే మాకు సరిగ్గా ఉండదండి అని బాధపడేవారు మాత్రమే చేసుకోండి. అలా చేసుకుంటేనే ఫలితం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఇలా ఎండుమిరపకాయలు అలా కోడిగుడ్డుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు అంటే ఇది ఇంట్లో కంటే కూడా బయట చేసుకోండి. ఎందుకంటే ఇంట్లో మనకు అందరు ఉంటారు కదండి, పిల్లలు ఉంటారు, అలానే కాకుండా మన ఫ్యామిలీ ఉంటుంది. మన వల్ల ఇతరులు సఫర్ కాకూడదు. కాబట్టి మీరేంటంటే ఇలా కోడిగుడ్డుని తీసుకొని 2 ఎండుమిరపకాయలను తీసుకొని ఆ తర్వాత ఏంటంటే ఆ కోడిగుడ్డుని ఎండుమిరపకాయలను తీసుకొని ఎక్కడికైనా సరేనండి, కొంచెం జనావాస తక్కువగా ఉంటారు అక్కడ, అంటే ఎవరు ఉండరు, కొంచెం అంటే ఎవరు లేకుండా ఉంటారండి అనుకుంటారు కదా, అలాంటి ప్రదేశానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటే కనుక మీరు ఈ కోడిగుడ్డు అలానే కాకుండా ఎండుమిరపకాయలను చేతిలో పట్టుకోండి. ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి. అలా పట్టేసుకుని తల చుట్టూగా 11 లేదా 21 సార్లు తిప్పుకోవాలి. అలా తిప్పిన తర్వాత కోడిగుడ్డు ఎండుమిరపకాయలు పగలగొట్టకుండా ఒక చోట పడేయాలి. ఇలా పడేయటం వల్ల దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. అన్ని విధాలుగా కూడా మనం బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటాము. గాలి సోకినా, చెడు సోకినా, ఏదున్నా సరేనండి, దుష్టశక్తుల నుంచి మనం బయటపడటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారమే ఈ కోడిగుడ్డు పరిహారం. కాబట్టి నమ్మకంతో ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీపై ఉండే చెడంతా కూడా పోగొట్టుకోండి. మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. వీలుంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీరు స్నానం చేస్తే మంచిది, కుదరకపోతే కాళ్ళు చేతులు అంటే శుభ్రం చేసేసుకోండి, ఇంకా సరిపోతుందన్నమాట. ఇలా పిల్లల పరంగా పెద్దవారి పరంగా పనిచేస్తుంది. కానీ పిల్లలకి ఏంటంటే కేవలం ఒక కోడిగుడ్డుతోనే పరిహారం చేయాలి. పెద్దవారికి అయితే ఏంటంటే కనుక కోడిగుడ్డుతో పాటు 2 ఎండుమిరపకాయలను కలిపి పరిహారం చేస్తే చాలా మంచిది. చాలామంది కూడా ఏంటంటే కనుక ఎండుమిరపకాయల ప్లేస్లో ఆవాలను కూడా తీసుకుంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు 2 ఎండుమిరపకాయలు కావచ్చు, లేదంటే కనుక అర స్పూన్ అన్ని ఆవాలను కానీ తీసేసుకుని ఈ పనిని చేసుకుంటే అయితే మీకు ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరు చూస్తారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారండి. ది బెస్ట్గా పనిచేస్తుందండి. రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. అనారోగ్యం పట్టి పీడిస్తుంది, గాలి సోకింది, ఇలా మనం నమ్ముతూ ఉంటాం, కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని పరిహారాలు చేయించుకుంటూ ఉంటాం. అయినప్పుడు కూడా పెద్దగా పరిహారాలు ఏంటంటే కనుక మనకు సిద్ధింపబడవు, ఫలితాన్ని తెచ్చిపెట్టవు కదా. దానికంటే ఇప్పుడు ఈ కోడిగుడ్డు పరిహారం 100 రెట్లు నయమని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక శత్రు నివారణ పరిహారం అండి. ఇది శత్రువుల నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి, శత్రుత్వం అనేది లేకుండా చేసుకోవడానికి అమావాస్య రోజు చేసే పరిహారం శత్రు నివారణ పరిహారం ఖచ్చితంగా పనిచేస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది అనమాట. ఇదేంటంటే కనుక చాలా మంది కూడా ఆచరిస్తారని మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది. సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరు కూడా ఆచరించుకోవటం వల్ల అయితే ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోతారు కావచ్చు. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ శత్రువుల నుంచి విముక్తి కలిగించుకోవాలి. శత్రు బాధలు ఉండకూడదు, శత్రువులు మమ్మల్ని పట్టి పీడిస్తున్నారు, శత్రువుల వల్ల మేము చాలా సఫర్ అయిపోతున్నామని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే పరిహారం చేయండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి ప్రతి జీవితంలో అంటే ప్రతి ఒక్కరు కూడా శత్రువులు ఉంటారు. కొంతమందికి ఎక్కువగా ఉంటారు, కొంతమందికి తక్కువగా ఉంటారు. శత్రువులు ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా అండి శత్రువులు మిత్రులుగా మారడానికి అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. కొందరికి కొన్ని సిద్ధిస్తాయి, కొందరికి కొన్ని సిద్ధించవు. కొన్ని ఫలితాలను తెచ్చిపెడతాయి, కొన్ని తెచ్చిపెట్టవు కదా. కానీ ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా మీకు పరిహారం అనేది సిద్ధింపబడుతుంది, ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే ఇప్పుడు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. దీనికి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. చాలా చిన్న పరిహారం అండి, ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ పరిహారం మాత్రం కేవలం అండి మనము ఏంటంటే కనుక పచ్చని మొక్కలు ఉండే దగ్గర చేసుకుంటే చాలా మంచిది. అంటే ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇది బయట చేయాలి, ఇంట్లో చేసుకోకూడదు. ఇంట్లో చేస్తే పెద్దగా ఫలితాలు అయితే ఉండవు. కాబట్టి శత్రు నివారణ కలగాలన్నా, శత్రువుల నుంచి విముక్తి కలిగి మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగాలి. శత్రువులు ఉన్నారనుకోండి, తిన్నది ఒంటికి పట్టదు. మనం ఏం చేస్తున్నాం
చూస్తున్నామో ప్రతిసారి మనల్ని గమనిస్తూ ఉంటారు, మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు, మనం చెడిపోవాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఏంటంటే కనుక ఈ శత్రువుల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. శత్రువుల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా శత్రువులు లేకుండా ఉండాలంటే కనుక మీరు ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. అవునండి, బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు ఎందుకంటే కనుక బిర్యానీ ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది. బిర్యానీ ఆకుకు దైవానుగ్రహం ఉంటుంది. బిర్యానీ ఆకుతో చేసే పరిహారం తప్పక మనకు ఫలిస్తుంది, సిద్ధిస్తుంది, మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా శత్రు నివారణ అంటే జరిగేలాగా చేస్తుంది, పరిహారం సిద్ధింపబడేలాగా చేస్తుంది అనమాట. శాస్త్రాల్లో బిర్యానీ ఆకుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి బిర్యానీ ఆకుని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే తప్పకుండా సిద్ధింపబడటంతో పాటు మీకు శత్రు నివారణ అనేది జరుగుతుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. శత్రుత్వం అనేది ఉండదు. శత్రుత్వం అనేది తగ్గిపోవటానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇలా బిర్యానీ ఆకుని తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో అంతమంది పేరు రాయండి. ఒకరా, ఇద్దరా, ముగ్గురా, ఎంతమంది ఉంటే అంతమంది పేరు రాయండి. రాసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఎవరూ లేని ప్రదేశంలో ఈ బిర్యానీ ఆకుని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని కాల్చండి. కాల్చిన తర్వాత ఏంటంటే కనుక ఆ బూడిదని చిందరవందరం చేసేయండి. అంటే ఇలా ఏంటంటే కనుకనండి మొత్తం ఇలా ఊదేయండి ఆ బూడిదని. అంటే బిర్యానీ ఆకు ఎండిపోయి ఉంటుంది కాబట్టి తొందరగా కాలుతుంది అనమాట. అలా కాలిన తర్వాత ఆ బిర్యానీ ఆకుని ఏంటంటే కనుకనండి ఇలా గాల్లో ఊదేయండి. మొత్తం అది కాలిపోయిన తర్వాత ఆ బూడిది మొత్తం కూడా ఊదేయండి. అలా ఊదడం వల్ల ఏమవుతుందంటే కనుక మన శత్రుత్వం అంతా అంటే శత్రువులందరూ కూడా ఏంటంటే కనుక ఇలా గాల్లో కలిసిపోతారు. అంటే వాళ్ళకి ఏం చెడు జరగదండి. కాకపోతే ఏంటంటే కనుక శత్రుత్వం తగ్గిపోవటం, శత్రువుల నుంచి మనకు విముక్తి కలగటం, శత్రువులు ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మారటం, వారిలో మార్పుని మనం చూడటం, మార్పుని గమనించటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతాయి. కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో అమావాస్య తిథి రోజున ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే శత్రువులకు అంటే మీకు ఏంటంటే కనుక మిత్రులుగా మార్చేలాగా చేసుకునే పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే నమ్మకంతో ప్రయత్నించండి. ఇక అలానే కాకుండా ఇంకొక పరిహారం ఏంటంటేనండి, మనకు పెండింగ్లో పనులు పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా పని మొదలు పెడితే ఆ పని జరగదు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కొన్ని పనులు జరగక ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి. ఈ పరిహారానికి కూడా ఖచ్చితంగా బిర్యానీ ఆకే కావాలండి. మీరు అనుకోవచ్చు బిర్యానీ ఆకుతో నిజంగా పరిహారాలు పనిచేస్తాయండి అంటే కనుక మనకు ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదండి. అంటే ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ అమావాస్య చాలా పవిత్రతను కలిగి ఉంటుందండి. అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయండి. అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట. అంటే జరగదు ఈ పరిహారం కాదు ఈ పని ఇంకా ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. అంటే ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకు ఫలించవు అని బాధపడతారు. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే అమావాస్య ఏంటంటే కనుక పరిహారం సిద్ధింపబడేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. బిర్యానీ ఆకు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిహారం కోసం తీసుకుంటే దానికి చిల్లులు అలానే కాకుండా ఏంటంటే చినిగిలా ఉండకూడదు, డ్యామేజ్ ఉండకూడదు. ముఖ్యంగా మనం తీసుకునే బిర్యానీ ఆకు పరిహారానికి అలా మనం ఏంటంటే డ్యామేజ్ లేని ఆకుని, నీట్గా ఉండే ఆకుని తీసుకుని పరిహారం చేసుకుంటే ఫలితం వస్తుంది. డ్యామేజ్ ఉన్న ఆకుని తీసుకుని పరిహారం చేసుకుంటే మనకేంటంటే కనుక ఆ పరిహారం అనేది సిద్ధింపబడదనమాట. అందుకే మీరు శుభ్రంగా ఉండే ఆకుని తీసుకోండి. తీసేసుకుని ఏం చేయండి అంటే కనుక పనులు పెండింగ్లో పడిపోతున్నాయి, జరగటం లేదు, పనుల వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. దీనికంటూ సమయం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడు చేసిన ఫలితం ఉంటుందన్నమాట. ఆ బిర్యానీ ఆకును ఆ విధంగా తీసేసుకున్న తర్వాత మీరు ఆ బిర్యానీ ఆకు మీద నల్లటి స్కెచ్ మార్క్ ఉంటుంది కదండి, దానితో ఏంటంటే కనుక బిర్యానీ ఆకు మీద రాయండి. మీ పని ఏది జరగటం లేదు అంటే ఇంకా ఈ పని జరగదు, ఈ పని అయిపోయింది, ఇంకా ఈ పనిని వదిలేయాలి అనుకొని మీరు ఇంకా ఆ పనిని పక్కన పెట్టారు, ఇంకా ఆ పని ఏంటంటే కనుక ప్రారంభించటం లేదనుకోండి, అలాంటి పని జరగాలి అనేసి మీరు ఆ పని ఆ బిర్యానీ ఆకు మీద నల్లటి స్కెచ్ మార్కుతో కానీ నల్ల పెన్నుతో కానీ రాయండి. నల్లటి దానితోనే రాయాలి, లేదంటే మనం ఆడవాళ్ళు పెట్టుకునే ఐబ్రో పెన్సిల్తోనైనా సరే రాయొచ్చు. అలా రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుకనండి, మీ ఇంటి అంటే దగ్గర కూడా అంటే ఇంట్లో కాకుండా ఇంటి బయట మీకు గచ్చులు ఇలా ఉంటాయి కదా, ఆ గచ్చుల దగ్గర ఏంటంటే కనుకనండి రాసిన తర్వాత కాల్ చేయాలి. అంటే కాల్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము అనుకున్న పని జరిగిపోవాలి, మా పని పెండింగ్లో ఉంది, అది కంప్లీట్ కావాలి, ఇలా అనుకుంటూ దాన్ని కాల్ చేయండి. చూడండి మీకు అంటే ఎన్నో సంవత్సరాల తరబడి నుండి ఆ పని జరగటం లేదు, ఆ పని పెండింగ్లో పడిపోయింది, అలా మీరు బాధపడిపోతున్నారు కదా, ఆ పని జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ పని ఏంటంటే కనుక పెండింగ్ అనేది అయిపోతుంది, ఆ పని పూర్తయ్యే అవకాశాలు కూడా అధికంగా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. మీకు తెలిసిపోతుందండి మీరు కాల్చిన తర్వాత ఆ పనికి సంబంధించింది మళ్ళీ తిరిగి మీరు ఏదైనా ప్రారంభించడం, అలానే కాకుండా ఆ పనిని మొదలు పెట్టడం, ఆ పని ఏంటంటే కనుక సక్సెస్ అయ్యేలాగా చూసుకోవటం, ఇవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి తప్పనిసరిగా అమావాస్య రోజున ఈ పరిహారం చేయండి. ఒకటి శత్రు నివారణ అయితే, ఇంకొకటి ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులు అయిపోయే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి మనకు.